బైబిల్ గురించి ఎందుకు అసలు నీకు బైబిల్తో సంబంధం ఏమనుందా? బైబిల్ బోధించుకో, ఇది మానేసుకో, పాస్టర్ ఆ దుస్తులు వేసుకో, అదన చెయ్యి, ఇదన చెయ్యి, అదన చెయ్యి, రెండు చేయకు, రెండు చేసినా పర్లేదు కానీ చెప్పే విధానాలు ఉంటుంది. బైబిల్ గురించి మీరు ఎందుకు అంటారు? మరి ఈ పాస్టర్లు పొద్దున్న లేస్తే చేసే ప్రచారం ఏందండి? రామాయణం ఒక కల్పితం, మహాభారతం ఒక కల్పితం, అసలు ఈ సృష్టికర్త. కరెక్టే, నేను సమర్థిస్తున్నానా? మరి వీళ్ళు చెప్పేది ఏంటంటారు? పాస్టర్ నేను సమర్థిస్తానా? అవసరం లేదు నాకు. పాస్టర్ చీడ పురుగే, ఎవరైనా సరే, ఈయనైనా సరే, ఎవరైనా సరే. ఇంతకుముందు కూడా చూశారు మీరు. ఎవరు నమ్మాలి మరి? క్రిస్టియన్స్ని నమ్మాలా, పాస్టర్స్ నమ్మాలా, రోమన్స్ని నమ్మాలా? ఏంది అసలు? ఎవరిని నమ్మకండి. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చీడ పురుగులు, వీళ్ళని కట్టడి చేయండి. చీడ పురుగులని మీరు ఎట్లా చెప్తారు? మళ్ళీ అంతే కదండి, వాళ్ళు హిందూ ధర్మ ప్రచారకులని కూడా అంటాం కదా, మత బోధకులు అని అంటాం. ఈ మతాన్ని ఇతర మతాలను ద్వేషించకుండా బోధించే వాళ్ళని మత బోధకులు అంటారు. ఇతర మతాల గురించి మాట్లాడే వాళ్ళని ఏమంటారు? మతోన్మాదులు అంటారు. ఇతర మతం గురించి అవసరం లేదు, అది చర్చ్ అయినా కానివ్వండి, టెంపుల్స్ అయినా కానివ్వండి, నీకు అనవసరం. ఇతర మతం గురించి అనవసరం, ఇతర కట్టుబట్టుల గురించి అనవసరం. ఏదైనా సరే, ఎవరైనా సరే, పెద్దోడు నుండి ఆ మత ఇంత చిన్న పిల్లలు ఉండనివ్వండి. ఎందుకంటే ఇక్కడ ఏమైపోతుంది, వీళ్ళ వల్ల ఆ పిల్లలు కూడా అదే మార్గంలో వెళ్ళిపోతారు. వాళ్ళ పనులంతా మానుకొని ఆ మతంలో ఏముందో అనే పనులు పడ్డారు చాలా మంది. అదే పని వాళ్ళకు. ఎవరికి లేని నొప్పి జోసెఫ్ గారికి ఎందుకు వచ్చింది? మరి రాధా మనోహర్ దాస్ గారి మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, ఎవరు యాక్షన్ తీసుకోవాలని కోరలేదు. అంటే నేను చేసేది ఏమో తప్ప? హలో, మీరు ఎందుకు ఇనిషియేట్ తీసుకుంటున్నారు? ఈయన మీద ఏమైనా పర్సనల్ గ్రాడ్స్ తోటి పని చేస్తున్నారా అంటూ? లేదు, నేను చేసేది ఏమో తప్ప అనిపిస్తుంది. తప్పు ఒప్పు అది చట్టపరంగా న్యాయం. బస్ అంతే. పర్సనల్ ఎందుకు? ఆయన చుట్టమా లేకపోతే ఆయన ఫ్రెండా? కాదు కదా. మీకు ఆయనకు బాగా సత్సంబంధాలు ఉండే గతంలో ఆయనకు మీరు శిష్యరికం కూడా చేసిర్రు. ఎవరన్నారు? ఆ కోపంతో ఏమైనా పని చేస్తున్నారు? ఎవరన్నారు శిష్యరికం? అంటే 2-3 సామాజిక మాధ్యమాలు కలిశాను. కలవడం తప్ప ఏముందా? ఇప్పుడు కలిసిన ప్రతి మనుషులు నాకు గురువులు. మీరు ఆయన గురు శిష్య సంబంధాలు ఏం లేవు? అవసరమే లేదు నాకు. నా గురుని నేను కలవా. ఎన్నిసార్లు కలిసి రాధా మనోహర్ దాస్ గారిని? 1-2 టైమ్స్ అంతే. దేని గురించి కలిసిన? గురుగారు, మీరు ఏదైతే గొర్రెలు మమ్మల్ని తిడతారో అది కొంచెం మానుకోండి అన్నాను. ఫస్ట్ చెప్పి చూసి సరేనబ్బా. నేను అడిగాను, గురుగారు మీరు అందరికి ఫోన్లు చేస్తుంటారు, ఫోన్ చేసి ఏదో మతాల గురించి మాట్లాడతారు కదా, మళ్ళీ నా నంబర్ కూడా తీసుకోండి, ఒకసారి ఫోన్ చేయండి, ఎందుకంటే మీరు కలిసిపోయి మాట్లాడుతున్నారు అన్నట్టు అనిపించింది. సరే చూస్తాను, కానీ ఏది చేసినా కానీ ఈ గొర్రెలు అనేది మానుకోండి అంటే సరే అన్నారు. దండం పెట్టి వచ్చేసాను, అంతే. రిక్వెస్ట్ చేశాను. మీకు ఒకసారి కలిస్తే బొట్టు పెట్టారు. సరే, అదే నేనేమనుకున్నాను, సరే ఇతను మమ్మల్ని టార్గెట్ చేయడు, మా గురించి దురుసుగా మాట్లాడాడు, మమ్మల్ని టార్గెట్ చేయడు, దూషించాడు, మా మతం జోలికి రాడు అనుకుని నేను ఒక దూతగెళ్ళిన. కానీ ఆయన మారని మనిషి. అయితే ఏం చేశాను, చట్టాన్ని ఆచరించాను. సార్ ఇతను ప్రవర్తన మారతలేడు, అయితే ఈయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేశాను. కంప్లైంట్ ఇచ్చాను, తీసుకున్నాను. ఏ రోజు కంప్లైంట్ ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారన్నా? ఎన్ని రోజులు అవుతుంది? 31st ఇచ్చాను, May 31. ఇట్లా అంటే ఏ రకంగా మీరు అప్రోచ్ అయ్యారు? ఎవిడెన్స్ ఏమన్నా ప్రూవ్ చేసిరా? ఎట్లా పెట్టాను. లింక్స్ అడిగారు, ఇప్పుడు వాళ్ళు లింక్స్ కూడా సేకరిస్తున్నారు. ఎఫ్ఐఆర్ ఎన్ని రోజుల తర్వాత అయింది? 2 daysలో ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఎవిడెన్సెస్ ఉందో లింక్స్, దాని గురించి ఏదో వాళ్ళు మెయిల్ పెట్టారనుకుంటా, మెయిల్ లేదా పర్సనల్గా వచ్చి కలిసారనుకుంటా. ఏదో కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా ఏదో ఆర్డర్స్ వచ్చినాయి, నోటీస్ వచ్చినాయి. నిన్న ఏంటది? ఇద్దరే గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి పుస్తకం. ఆ పుస్తకంలో ఎవరో అడిగారు ఒక గొప్ప పతివ్రతని, అమ్మా మీరు వారు ఎలా ఉంటారు కంట్రోల్గా అంటే, ఏముంది కృష్ణపక్షం అంతా నేను కంట్రోల్లో ఉంటాను, శుక్లపక్షం అంతా ఆయన కంట్రోల్లో ఉంటాను. ఏంటి కదా ఎలా ఉంటారు మీరు అని అడిగితే, శాస్త్రం ఏంటంటే చాలామందికి ఆపరేషన్ అయిపోయిందా అంటుంటారు. ఆ పుస్తకం చదవండి ఒకసారి. ఆపరేషన్ అయిపోవడం అనేది పిల్లలు పుట్టకుండా ఉండడానికి చేసుకుంటారు కదా, కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే కామం కేవలం పిల్లలు పుట్టడానికే వాడాలి. ఆపరేషన్ చేసిన తర్వాత కామాన్ని తీర్చుకుంటే ఆవిడ కాళ్ళ కింద చెప్పుతో సమానం. ఆడవాళ్ళని కాళ్ళ కింద చెప్పుతో సమానం అని చెప్పి ఒక మత పెద్ద ఆడవాళ్ళని చెప్పు కింద పెట్టాలంట కామం గురించి. పెళ్ళైన తర్వాత మళ్ళీ కలవద్దంట ఆపరేషన్ చేసుకున్న తర్వాత. ఇదేనా ఇతను బోధించేది?
ఇతేనా అక్కడ పిల్లలు కూడా ఉన్నారండి, చిన్న పిల్లలు. వాళ్ళ ముందు కామం అనే మాట తీయొచ్చా? ఇప్పుడు మనమే ఉన్నాం, మన పిల్లలు ఉన్నారు. ఏదైనా మాట్లాడాలంటే పక్కకి వెళ్ళిపోతాము. మన పెద్దోళ్ళు ఉంటారు, పక్కకి వెళ్ళిపోతాం. మనం పెద్దోళ్ళ ముందు అస్సలు మాట్లాడడం, చిన్నోళ్ళ ముందు అస్సలు మాట్లాడడం. అంతెందుకండి, ఫ్రెండ్స్ ఒకసారి మాట్లాడుకోము, ఫ్రెండ్స్ కూడా మాట్లాడుకోము, అన్లెస్ అంటే టూ క్లోజ్ ఎవరు. అలాంటిది చిన్న పిల్లలు ఎవరో ఇంటికి వెళ్ళావు ఓకే, మీరు మాట్లాడుకుంటే పర్లేదు, కానీ నువ్వు ప్రపంచమంతా చూసేలా చేస్తున్నావు కదా సొసైటీలో. ఇది ఎలాంటి సందేశం ఇది? ఇప్పుడు కొందరు ఉంటారు, ఇతను ఫాలో అయ్యే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, అవును గురుగారు చెప్పిందే కరెక్ట్, మనం ఆపరేషన్ చేసుకున్నాం, నేను నిన్ను ముట్టుకోను. అంటే ఆయన నోటి నుంచి వచ్చే మాటలు నిజం అని చెప్పి నమ్మే ప్రమాదం ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా, ఆయన గుడ్డిగా బ్రహ్మలో పడిపోయిన చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు భార్య ఉంది, ఆపరేషన్ అయిపోయిందండి, నేను మిమ్మల్ని మనం సపరేట్గా ఉన్నాము అంటే ఒకే ఇంట్లో ఉంటారు. అప్పుడు ఈయన పరిస్థితి ఏంది? బయటికి వెళ్తాడు ఆయన. అంటే ఇలాంటి సందేశాలా మీరు ఇచ్చేది ఒక మత పెద్దల? ఇదిగోండి ఇంకొకటి చిన్నది, పిల్లలు ఇంతంత పిల్లలు, ఆవిడికి కూడా దానికి అనాలి, ఆవిడికి కూడా దానికి ఒక స్త్రీని దానికి ఆమె ఎవరని కానివ్వండి, దానికే అనొచ్చా మనము? సంస్కారం లేనివాడు కూడా అన్నాడు. 40 పైన ఉంటాయి. 3 పిల్లల్ని చంపేసి ఏదో రంకు వ్యవహారం చేద్దాం అనుకుంది, సింక్ అవ్వలేదు. ఈ స్త్రీ చెడిపోవడానికి కారణం, 3 పిల్లల్ని చంపేయాలన్నంత క్రూర ఆలోచన రావడానికి కారణం, వాడు ఎవడో కాకినాడ, నా పిల్లలు ఈ పోటీ ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారు, 2 పిల్లలకి తాళ్ళు కట్టేసి బకెట్లో నీళ్ళు నింపి చంపేశారు. ఇది పిల్లలు నేర్పించే పాఠమా? పిల్లల్ని కూర్చోబెట్టి తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చంపుకుంటారు, కామం గురించి చంపుకుంటారు అనే కామసూత్ర కథలు పిల్లలు చెప్తారా? చిన్న పిల్లలు అండి వాళ్ళు. అంటే వేరే అర్థం పోతుంది. వేరే అర్థం కాదు, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, ఎవరో పిల్లలు, సింగిల్ పేరెంట్ పిల్లలు కూడా ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్ సింగిల్ పేరెంట్ కాబట్టి ఎవరితో మాట్లాడారే అనుకోండి, ఏదో తెలియకుండా సడన్గా ఏదో మాట్లాడేశారు. వీళ్ళు ఏం భయం పడతారు, మా పేరెంట్ మమ్మల్ని చంపేస్తారా అని ఒక భ్రమలో పడిపోరా వాళ్ళు? ఇతను చేసేది ఇలాంటిదా? ఇతను మత పెద్ద కాదు ఇతను. చెప్పండి, మీరే చెప్పండి. సో ఇలాంటివన్నీ బాగా సేకరించి పెట్టుకున్నారు అయితే అన్ని ఆధారాలు కాదు, ఇది ఆయన చేసిందే. ఇవన్నీ ఎన్ని రోజుల నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు ఆయన మీద? చాలా రోజుల నుంచి. ఇట్లా ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటారా ఎవరు వచ్చినా కూడా? తప్పదు కదా. ఇప్పుడు మనకు ఎలాంటి సొసైటీ కావాలి? పీస్ఫుల్ సొసైటీ. చిన్నది ఏదైనా పండుగలు జరుపుకుంటే అందరం కలిసి జరుపుకోవాలి. ఇప్పుడు దీపావళి అన్నప్పుడు మేము కూడా పటాకులు కాలుస్తాము, క్రైస్తవులు. సంక్రాంతి వచ్చినప్పుడు పతంగులు. అలాంటి ఆచారాలు ముమ్మాటికి తప్పు. హైదరాబాద్కి వెళ్ళి లేదంటే పాత బస్తీలకు ఏరియాకి వెళ్ళి ఇదే పాస్టర్లు కానీ లేదంటే సార్ మనము ఒకటి పాస్టర్లు పక్కకు పెట్టండి, వీళ్ళని మత ప్రచారం చేసే వ్యక్తులు ఎవరైనా కూడా వాళ్ళని ఖండిస్తాను నేను. వెళ్ళి చేయగలుగుతారు, అదే పాత బస్తీలలో వెళ్ళి పోలేరు వాళ్ళు, అడుగు కూడా పెట్టలేరు వాళ్ళు. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తేరేనాం అనేది అంటే ఈ 2 లైన్లు కరెక్టే, కానీ 3వది ఈశ్వర్ అల్లా తేరేనాం అనేది నేను దాన్ని యాక్సెప్ట్ చేయను అని రాధా మనోహర్ దాస్ గారే అంటారు. ఏంటంటే నీ పేరు ఈశ్వరుడు అల్లా అంతా నీ ఒకటే అన్నట్టు ఆయన మాట్లాడతారు, దాన్ని యాక్సెప్ట్ చేయను. ఎవరి గ్రంథాలలో వాళ్ళు అందరూ కలివిడిగా ఉండాలని మీరు చెప్తున్నారు, కానీ ఇక్కడ ప్రాక్టికల్గా పరిస్థితులు అట్లా లేవు కదా. లేదు, కల్పించుకోవాలి సార్. ఇప్పుడు ఇతను మత పెద్ద అన్నప్పుడు ఏం చేయాలి? హిందువుల వాళ్ళని ఐక్యం చేసి. హిందూ సమాజంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, హిందువులు కూడా ఉన్నారు, టోపీలు వేసుకుంటారు, ఉన్నారు. మరి వాళ్ళు వచ్చి మన గుళ్ళల్లో బొట్టు కానీ మన ప్రసాదాలు ఎందుకు తినరు చెప్పండి. ఇప్పుడు అదే అంటున్నా, ఇలాంటి వాళ్ళు ప్రమోట్ చేసే విధానం ఉంటుంది, ఇప్పుడు ఇస్కాన్ ప్రభులు ఉంటారు, వాళ్ళు ఏదైనా సభను పెట్టినా కానీ ఏదైనా ఉపదేశాలు ఇచ్చినా కానీ ఇతర మతం గురించి మాట్లాడరు, పల్లెత్తి మాట్లాడరు, ఒక్క మాట మాట్లాడరు. వాళ్ళు ఏందనేది చెప్తారు, వాళ్ళు ఏదని చెప్తారు, ఎలా బతకాలని చెప్తారు. ఇప్పుడు చాగంటి గారు ఉన్నారు, ఉదయం ఎలా లేస్తామో వింటారా? చాగంటి గారి ప్రవచనాలు వింటారా? ఎప్పుడో ఒకసారి వింటాను, కొన్ని విన్నాను, చెప్తున్నాను. అలా మారండి మీరు. అలా మారితే అసలు ఇలాంటి సమస్యలు ఉండదు. ఓకే, మీకు దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, మంచిని పెంచు, నీతో పాటు మంచి కాదు మొత్తం మేము కూడా వచ్చేస్తాం. క్రైస్తవ ప్రపంచం వచ్చేలా చేసుకోవాలి. మీరేం చేస్తున్నారు? ద్వేషాన్ని పెంచి రేపు మనం బయటకు వస్తే
అరే వీళ్ళు క్రిస్టియనా హిందువా అనేది ఉండొద్దు. మనకు ఒక బస్ ఎక్కుతాము, క్రిస్టియన్ బస్ హిందూ బస్ ఉండొద్దు, అందరికీ ఒకటే బస్సు కదా, రాజ్యాంగం ఇచ్చిన బస్సు అది. సెక్యులర్ కంట్రీ అనేది అది ముమ్మాటికి తప్పు, దాన్ని నేను యాక్సెప్ట్ చేయనంటాడు ఆయన. మీ ప్రయత్నం మీరు చేయండి, కానీ ఇతరులకు రుద్దకండి. మీ ప్రయత్నం ఏదున్నా అది మీ ఇష్టం. మీకు నన్ను ద్వేషించే హక్కు ఉంది మీకు, అవునా కదా. కానీ సొసైటీలో వెళ్ళి దాన్ని ప్రచారం చేయకండి. ఒప్పుకోను నేను. మీకు నన్ను కొట్టేది ఉందా వచ్చి కొట్టండి, నన్ను పర్సనల్గా ఏమని చేయండి, కానీ నా మతాన్ని కించపరచొద్దు. ఇప్పుడు ఇతను వాల్మీకిని కూడా తిట్టించాడండి. రామాయణం రాసిన వాల్మీకిని కూడా తిట్టించాడు. ఇప్పుడు చూసుకుంటూ పోతే మనకు కొండ కూడా సరిపోదు ఈయన చేసిన నిర్వాహకులు. కొండ తక్కువైపోతుంది, అంత ఉంది ఈయన ఘనకార్యాలు. ఏం ఆశిస్తున్నారు మరి మీరు రాధా మార్పు. మనోహర్ దాస్ గారి నుంచి? గతంలో ఇదే పాస్టర్ అజయ్ బాబు గారు అనే వ్యక్తి మీద మీరు మారాడు. కంప్లైంట్ ఇచ్చారు, ఏ రకమైన పరిస్థితులు జరిగినాయో మనం చూసినాం, తర్వాత రిజల్ట్ ఏందో కూడా చూసినాం. మారాడు, చాలు. మనకు కావాల్సింది ఏంది, మనం బయట తిరుగు. అజయ్ బాబు గారి ఎపిసోడ్ ని ఉద్దేశించి ఏం చెప్తారు మీరు? ఏమని అంటే ఆ కేసు లేదంటే ఆయన జైలుకి వెళ్ళడం తర్వాత మారడం ఆ వ్యవహారం అంతా చూస్తుంటే ఏం చెప్తారు? మళ్ళీ ఏమన్నా ఏదో విన్నాం మేము, మీరు ఏదో కేసు వాపస్ తీసుకునే ఆలోచనలో కూడా ఉన్నారు అనేది కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆయన మారాడు కాబట్టి చాలు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, ఆయన మార్పు. ఆయన ఇతర మతాలను దూషించకుంటే ఇతర మతాలు నీ మతాన్ని దూషించరు. నువ్వు ఎంత వాళ్ళ మీద బురద వెళ్తావో అదే బురద నీ మీద పడదు, అది సొసైటీ మీద పడుతుంది. ఇప్పుడు ఇది పర్సనల్ గ్రడ్జ్ కాదండి, ఇది వీళ్ళ పర్సనల్ ఫైట్ కాదు, ఇది కమ్యూనల్ ఫైట్. ఇది హోలీ వార్. ఆ హోలీ వార్ అనేది ఉండొద్దు. హోలీ పీస్ అండ్ హార్మనీ ఉండాలి. వార్ అనేది రావద్దు అంటే ఇలాంటి వాళ్ళు మానుకోవాలి, ఇలాంటి చర్యలు మానుకోవాలి. మాట్లాడిరా అజయ్ బాబు గారి మీద కేసు పెట్టిన తర్వాత? మొన్న అభినయ్ గారితో మాట్లాడినాను. కేసు వాపస్ తీసుకోవాలనే ఆలోచన మళ్ళీ ఎందుకు వచ్చింది? ఆయన సైలెంట్ అయిపోయారు కదా, చాలు. మనకు మార్పు కావాలి, శిక్షించడం కాదు. శిక్షించాలంటే ఆయన ఎవరైనా సరే మన ప్రయత్నం ఏంది, ఒక మార్పు అనే ప్రయత్నం. ఆయన మారితే దానికన్నా పెద్ద విజయం ఏముండదు, అది దేవుని విజయం. మాట్లాడడానికి ఏమన్నా సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ ఎప్పుడన్నా ఛాన్స్ ఉంటే మాట్లాడతారా మీరు? ఇప్పుడు చేసిన మాట్లాడతారు. అయితే ఛాన్స్ ఉంటే అయితే మాట్లాడతారు ఖచ్చితంగా. లాస్ట్ టైం మీ ఛానల్లో చెప్పాను కదా మాట్లాడదామని చెప్పి, అప్పుడే చెప్పాను. అవసరం లేదండి నాకు పగలు ప్రతీకారాలు. పర్సనల్గా పెట్టుకోండి, కమ్యూనల్గా సొసైటీ పరంగా పెట్టుకోకండి ఎవరైనా సరే. ఎప్పుడు తీసుకుంటున్నారు మరి కేసు వాపస్ ఆయన మీద? అది మాట్లాడి ఎప్పుడు వెళ్దామంటే అప్పుడు లోక్ అదాలత్ అనుకుంటా. సో రాధా మనోహర్ దాస్ గారి నుంచి మీరు ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు, ఎలాంటి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారంటే? ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు సనాతనుడు, ధర్మ పరిరక్షకుడు. అయితే ఆయన ధర్మాన్ని ఆయన ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే దాన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తారు, యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ ఇతర దేవుళ్ళను దూషించుకుంటా తొక్కుకుంటా భయంకరమైన వ్యాఖ్యలు చేసి నేను ఎదుగుతానంటే ఖచ్చితంగా తొక్కాల్సిందే. ఎప్పుడన్నా మాట్లాడే గురుగారు ఇట్లా మీరు చేయడం కరెక్ట్ చెప్పాను కదా, భవిష్యత్తు ఆల్రెడీ మాట్లాడాను గురుగారితో. గురుగారు ఇది మా కూడా మనోభావాలు ఉంటుందండి. ప్రతిసారి మేము ఎక్కడి నుంచి వచ్చాము, మేము వలస వచ్చిన వాళ్ళము, అలాంటి సందేశాలు ఇవ్వకండి అని మాట్లాడాడు. యాక్చువల్లీ ఎక్కువ మాట్లాడాడు ఆయన. సరే ఏదో క్షీణించినట్టు మాట్లాడతాడు. అయితే రిక్వెస్ట్ చేశాను, కనీసం మమ్మల్ని గొర్రెలు అనే దాన్ని మానుకోండి అంటే సరే అన్నాడు. తదాస్తు ఏదో అన్నాడు. సరే అని దండం పెట్టాను. అంటే ఓకే మారాడు, చెప్పడు అన్న ఒక భరోసా ఉండే నాకు. తర్వాత తెలిసింది ఈయన మారాడు అని చెప్పి. ఎట్లా చేస్తే మారుతాడు అనుకుంటున్నారు మరి మీరు? ఇది ఒక చిన్న ప్రయత్నం, ఇది కూడా ఒక ప్రయత్నమే. ఇప్పుడు చూడండి, గత 20 రోజుల్లోకి వెళ్ళి ఆయన ఏ స్టూడియోకి వెళ్తలేడు, ఎలాంటి దుర్ప్రచారాలు చేస్తలేడు, ఎవరిని తిడతలేడు, ఎవరిని తిట్టిస్తలేడు కూడా. మార్పు చూడండి, చేంజ్ అయ్యిండు, చాలు. ఆయన శిక్షించాలన్న ఒక పెద్ద రూల్ ఏం లేదు, ఆయన మార్పే కావాలి. సో భవిష్యత్తు కార్యాచరణలు ఎలా ఉండబోతున్నాయి రాధా మనోహర్ దాస్ గారి మీద అంటే? ఏం లేదండి, ఆయన పనులు ఆయన చేసుకునివ్వండి, ఇతర పనులు ఇతరులు చేసుకునివ్వండి. బైబిల్ గురించి ఒకవేళ మీకు చెప్పాలంటే అందులో మంచి కూడా ఉంటుంది, మంచియే ఉంటుంది అని చెప్పండి. అది చేతగాక కొన్ని తప్పులు ఉంటుందండి. ఏదో ఒక తప్పులు అంటే కొన్ని ఉంటుంది, కొన్ని కదా. అసలు బైబిలే కల్పితం, బైబిల్ మొత్తం బూతులే తప్పులే ఉంటుంది, దాన్ని అసలు పరిశుద్ధ గ్రంథం వాళ్ళు ఎట్లా చెప్పుకుంటున్నారు అని. నీకెందుకు, ఆయనకెందుకు, అవసరం లేదు కదా. లేదా నువ్వన్న మతం మారిపో, ఇక్కడ వచ్చి బైబిల్ గురించి బోధించు, లేదా బైబిల్లో ఉన్న తప్పులంతా నువ్వు సర్దిదు, పెద్దవాళ్ళని కూర్చోబెట్టి సర్దిదు. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఎంతసేపు బైబిల్ మీదనే యుద్ధం ప్రకటిస్తలేడా అండి? ధర్మాన్ని కూడా చెప్తున్నాడు. ఏ ధర్మాన్ని? ఇప్పుడు మా హిందుత్వంలో ఉన్న రామాయణం గురించి కావచ్చు, మహాభారతం, వేదాలు,
కురుక్షేత్రం గురించి అన్ని చెప్తాడు ఆయన. ఒక్కైనా కాదు కదా, చాలా మంది చెప్తున్నారు. ఆయన ఒక్కైనా చెప్తున్నాడా? చాలా మంది ఉన్నారు, వేద పండితులు చాలా మంది ఉన్నారు. కానీ అందరు ఈయనలాగా చేస్తలేరు కదా. పురాణాలు, ఇతిహాసాలు చెప్తున్నారు, చాలా మంచిగా చెప్తున్నారు, సంప్రదాయాలు చెప్తున్నాడు ఆయన. చెప్తున్నారు. సెల్యూట్ కొడతా. కానీ ఆయనలాగా సెల్యూట్ కొడతారా? కొడతారా? ఇప్పుడు హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తున్నట్టు కొడతాను నేను, తప్పలేదు. కానీ ఏదైతే క్రైస్తవ మతాన్ని తొక్కుకుంటా పైకి వెళ్తాను అనేది తప్పు. కేవలం క్రైస్తవం టార్గెట్ చేయడము. మరియమ్మను, యేసుప్రభు తల్లి అండి, ఎంత దయాహీనంగా మాట్లాడారు. నేను మాట్లాడలేను ఆ పదాలు, మాట్లాడొద్దు కూడా, ఎవరి గురించి మాట్లాడొద్దు. నా దేవుడు అని కాదు, ఏ దేవుని గురించి మాట్లాడొద్దు. సో ఇంకెన్ని రోజులు ఇలాంటి వివాదాలకు తెరలేపుతారు? దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ ఉంది? ఇది ఫుల్ స్టాప్ గురించే, చేసేదంతా ఫుల్ స్టాప్ గురించే. అంటే ఒక్క రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మాట్లాడడం ఆపేస్తే ఆగిపోతుంది అనుకుంటున్నారా? ఎట్లా? అది ఇప్పుడు సొసైటీ అండి, కొందరు మారుతారు, కొందరు ఈయన చూసి వద్దురా బాబు నాకెందుకు. ఇప్పుడు ఒకరి పేరు, ఇప్పుడు నేనే ఉన్నాను, నా పేరు బయట ఒక నెగిటివ్గా వస్తే నాకే ఒక బాధగా ఉంటుంది. ఎందుకురా నా గురించి నెగిటివ్ ట్రోలింగ్ అని చెప్పి. అలాంటిది ఇతరులు కూడా వాళ్ళు బాధపడవచ్చు. ఎందుకు నేనెందుకు ఇలాంటి వ్యాఖ్యలు ఎరకాలి, ఎందుకు దురుసు మాట మాట్లాడాలి మా అనుకుంటారు. సో ఆశిస్తున్నారా అలాంటి ఫలితాలు రాధా మనోహర్ దాస్ గారి నుంచి వస్తాయి అని ఆశిస్తున్నారా? ఏదైతే అజయ్ బాబు గారి విషయంలో జరిగినట్టే ఖచ్చితంగా మారుతారు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు? కాన్ఫిడెన్స్ అని కాదు, అదొక నమ్మకం. చెప్పలేము, ఇప్పుడు ఇది దైవ నిర్ణయం అనుకోండి. ఇప్పుడు ఆయన మార్చాల్సిన అవసరము దైవ నిర్ణయం అనుకోండి, ఇప్పుడు దేవుడు ఆజ్ఞనే అనుకోండి. ఫలిస్తుంది అనుకుంటున్నారు మీరు చేసే ఈ ప్రయత్నం? ఖచ్చితంగా ఫలించాలి. దానికి మీలాంటి వాళ్ళు సపోర్ట్ కావాలి, ఇస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్ని, లేదంటే మతాలు, కులాలు, ఈ రకమైన ఘర్షణలు జరుగుతున్నాయి కదా, ఏం చెప్తారు మీరు? ఒకటేనండి, ఏ మతస్థులైనా సరే ప్రతి మతాన్ని గౌరవించకుండా పర్లేదు, కానీ కీల్చపరచుకోండి. ఇతర మతాల గురించి దురుచుగా మాట్లాడకండి. అదేమవుతుందంటే ఒక చిన్న మాట, ఒక చిన్న స్టేట్మెంట్ ఎక్కడో వెళ్ళిపోతుంది. ఇప్పుడు పువ్వులదే చూడండి, అది మల్లెపూలు, కానీ ఆఫ్టర్ ఆల్ కాదు, అది చాలా చాలా పెద్దగా వెళ్ళిపోయింది. అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఈ ఇరు రాష్ట్రాలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఓ చిన్న మాట మీ మనోభావాలు దెబ్బతిన్నది, క్షమించేసేయండి అంటే సరిపోతుంది. ఖతం, కేల్ కథం దుకాన్ బంద్. కానీ ఏమైపోతుంది, లాగుతుంటారు. ఆ లాగే మాట్లాడతాను, ఆయన మాట్లాడలేదు, నువ్వు ఎట్లా మాట్లాడతాను వీళ్ళు చెప్పడం ఒకటే మాట అండి. ఇప్పుడు ఏ బోధకుడైనా సరే, ఎవరైనా సరే, ఓకే నేను కరెక్ట్ మాట్లాడినా కానీ వాళ్ళకి తప్పు అనిపించింది, అయ్యా బాబు నన్ను క్షమించండి, అయిపోతుంది కదా, దేర్ ఎండ్ ద స్టోరీ. అది చెప్పని వాడు ఎవరైనా సరే, మతం మాదే, అది చెప్పని వాడు క్షమించేసేయండి, మీ మనోభావాలు, క్షమాగుణం అడగలేని వాడు ఎవడన్నా మతం అంతే. ఇప్పుడు మీ మనోభావాలు దెబ్బతిన్నదండి. ఇప్పుడు నేను ఏదో స్టేట్మెంట్ ఇచ్చాను, తప్పు అనిపించింది, మీకు తప్పు అనిపించింది, మీకు ఇదేందండి ఇట్లా మాట్లాడేశారు, సార్ సారీ సార్, ఇంకొకసారి మాట్లాడను, నా ప్రవర్తన చేంజ్ చేసుకుంటా, చాలు, అంతే. దేర్ ఎండ్ ద స్టోరీ. మనము లేదు నేను చెప్పిందే కరెక్ట్, అక్కడ రాసింది ఇక్కడ, అదేమవుతుంది, ఇది మళ్ళీ ఒక నెల ఇలాగే పోతుంటుంది అనమాట. అక్కడేమవుతుంది, అక్కడ మీకు ప్రాబ్లం లేదు, సొసైటీ. దీనివల్ల సొసైటీలో గొడవలు. ఇప్పుడు ఆ చిన్న మల్లెపూలు అనే వివాదం ఎక్కడైతుందంటే పెట్టుకున్న వాళ్ళందరి మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్స్. మీకేం కాదు, పెట్టుకోని వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ అయింది, పెట్టుకున్న వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసేది ఎవరు, మీరే. ఎక్కడికి పోతుంది అయితే మీరు ఇలాంటి చర్యలు మానుకుంటే, ఇలాంటి ఓకే చెప్పేశారండి, ఒక్కొక్కసారి టంగ్ స్లిప్ అవుతుంది, అందరిది అవుతుంది, క్షమాపణ. ఇప్పుడు నువ్వు మత పెద్దవంటే క్షమాపణ అడిగే గుణం లేదా నీకు? కేవలం క్షమించే హక్కే ఉందా? క్షమాపణ అడిగే హక్కు లేదా నీకు? తప్పు చేయవా అంటే నీకు తప్పు అనిపిస్తలేదా? దేవుళ్ళే తప్పు చేస్తారు, మనుషులు మనం ఎంత? సార్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకు కష్టాలు వస్తే ఎక్కడ పోతామండి? దేవుని దగ్గర పోతాము. కానీ ఇలాంటి కొడుకుల వల్ల దేవునికే కష్టాలు వచ్చే రోజులు చూసారా? బూతులు మాట్లాడమని చెప్పి మీరు కూడా బూతులు మాట్లాడుతున్నారు. అంటే ఎవరిని అంటున్నారు మీరు? ఈయన కొడుకుల వల్ల అని మాట్లాడుతున్నారు. అదే అంటున్నా కదా. ఇప్పుడు అదే ఇక్కడ స్టార్ట్ ఇలాగే అవుతుందన్నమాట. ఇప్పుడు మన కష్టాలు చెప్పుకోవాలంటే, ఇప్పుడు మన కష్టం వస్తే దేవుని దగ్గర పోతాము, వీళ్ళు దేవునికే కష్టాలు పెడుతుండ్రు కదా, ఇంకెవరి దగ్గర పోవాలి? ఎవరి దగ్గర పోతాము? వీళ్ళు దేవునికే కష్టాలు పెడుతుండ్రు, దేవుణ్ణి అసలు బతకనిస్తలేరు వీళ్ళు ప్రశాంతంగా. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటాడు?
దేవుని కూడా ఒక చిన్న ఆశ ఉండొచ్చు, ఒక మంచి గుండెల్లో నిద్రపోవాలని చెప్పి. ఓకే. గుండెలు చూడండి అంత పైచాచికము, ఈ మతం గురించి ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, ఈ మతాన్ని పొద్దుగా లేసి ఏ మతాన్ని దూషించాలని చెప్పి ఆ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు అవే. కానీ దేవుడా నువ్వు ఎప్పుడు అసలు నువ్వు బాగున్నావు దేవుడా, మేము ఇంత కష్టం పెడుతున్నాం మీకు, ఇంత కష్టాలు అసలు నీకు కూడా కష్టాలు ఉంటుందా, నీ ఆరోగ్యం జాగ్రత్త అవంతుందా? ఎవరికి పట్టింపు లేదు. కేవలం నేను ఆ దేవుని దూషిస్తాను, వాళ్ళ గ్రంథాలను దూషిస్తాను, ఇదే పనిగా పెట్టుకున్నారు. ఇది మానుకోండి చాలు. నా ప్లేస్లో రాధా మనోహర్ దాస్ గారు మీ ముందు ఉన్నారనుకో, మీరు ఆయన మొదటగా చెప్పే మాట ఏంది? మళ్ళీ అదే చెప్తాను, గురుగారు దయచేసి ఇకపై మీ గ్రంథం గురించి, మీ హిందుత్వం గురించి మీరు ప్రమోట్ చేస్తే మేము కూడా మీకు సహకరిస్తాము. కానీ మా గురించి అసలు పల్లెత్తి మాట్లాడకండి. పాజిటివ్ మాట్లాడకున్నా పర్లేదు, నెగిటివ్ మాత్రం అస్సలు మాట్లాడకండి. రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉందా నమ్మకం ఉందా న్యాయ వ్యవస్థ మీద? ఈయన విషయంలో కూడా మార్పు తెస్తారు, ఆ రకంగా కార్యాచరణలు ఉంటాయి ఈయన మీద అని? ఖచ్చితంగా ఉందండి, ఖచ్చితంగా ఉంది చేస్తారు. మీరు ఆర్యులు అని కొన్ని గొర్రెలు అంటూ ఉంటాయి. గొర్రెలు అంటే మళ్ళీ హట్ అవుతుంటాయి. గొర్రెలు అంటే బుర్రలేందని, అది ఎనీ పర్సన్. ఆర్యులు అంటే అర్థం ఏంటండి? సివిలైజ్డ్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఆర్య. మీరు ఆర్యులు అంటే ఎస్ వీఆర్ ఆర్యులు, వీఆర్ ఆరియన్స్ కదా. ఆర్యులు ఏదో వేరు, ద్రావిడులు వేరు, మీరు నార్త్ ఇండియా, మేము సౌత్ ఇండియా. ఈ బుర్ర తక్కువ వాదం ఏదైతే ఉందో, మీరు ఒకసారి మన జ్యోతిర్లింగాలను చూస్తే అది బుర్ర తక్కువ వాదం అని అర్థమైపోతుంది. జ్యోతిర్లింగాల్లో మొదటిది ఏంటండి? సౌరాష్ట్రే సోమనాథంచ. ఇమీడియట్లీగా సౌరాష్ట్రం అంటే గుజరాత్. సౌరాష్ట్రే సోమనాథంచ. నెక్స్ట్ శ్రీశైలే మల్లికార్జునం. అంటే గుజరాత్ నెక్స్ట్ మళ్ళీ పక్కన ఎక్కడికైనా వెళ్ళొచ్చుగా, ఏపీకి వచ్చింది ఏంటి? శివుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు అంటే తేడా లేదు, నార్త్ సౌత్ తేడాలే. ఇంకో ఉదాహరణ, కాశీలో గంగ తెచ్చి ఎక్కడ కలపాలి? రామేశ్వరంలో. రామేశ్వరంలో ఇసుక తీసుకెళ్ళి ఎక్కడ కలపాలి? కాశీలో. ఇద్దరూ శివుళ్ళేగా, ఒకటి నార్త్ ఇండియా, ఒక సౌత్ ఇండియా కదా. తేడా ఎక్కడ కనపడుతుంది? తేడా గల కనపడుతుంది. సరే, ఆర్యావర్తనం, ఇలావర్త వర్షం. భాగవతంలో వ్యాస విరచితమైన శ్రీమద్ భాగవతంలో ఏం చెప్పారు? భరతుడు అనేటువంటి రాజు ఈ భూమండలాన్ని పరిపాలించాడు. ఆయన వృషభదేవుడు అనేటువంటి విష్ణు అవతారం వారి యొక్క కుమారుడు. భరతుడు అనే రాజు అంటే మనకి మీకు ఎవరు గుర్తొస్తారు? రాముడు తమ్ముడో భరతుడు గుర్తొస్తాడు. ఇంకో భరతుడేమో భూమండలాన్ని పాలించాడు. నేను చెప్తాను దేశాలన్నీ. అప్పుడు ఇవేం లేవు కదండి, ఈ మతాలు, ఈ దేశాలు ఉన్నాయా? ఎన్ని సంవత్సరాల క్రితం అండి ఇది? గట్టిగా అదైతే చాలా ఎక్కువ. కానీ ఈ మొత్తం ప్రపంచాన్ని పరిపాలించిన రాజు, ఆఖరి రాజు అంటే పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడు జనమేజయ మహారాజు. ఈ భూమండలం అంతా వారు పరిపాలించేవారు. అందుకే మీరు చూడండి, ఢిల్లీకి పేరేమిటి? హస్తినాపురం. హస్తి అంటే ఏమిటండి? ఏనుగు. ఏనుగులు ఎక్కువగా ఉండేటువంటి నగరం. ఏనుగుని పోషించాలంటే చాలా కావాలి కదా సార్. అంటే బాగా రిచ్గా ఉండేటువంటి నగరం, రిచ్గా ఉండేటువంటి రాజులు, అటువంటి వాళ్ళు పరిపాలించారు. సరే, ఇప్పుడు భాగవతం ప్రకారంగా భరతుడు, ఆయన ఫస్ట్ భరతుడు. తర్వాత కాలంలో ఈ దుష్యంతుడు వాళ్ళ అబ్బాయి శకుంతల కొడుకు, ఆ భరతుడు. మూడో భరతుడు మన రాముల వారి తమ్ముడు. కానీ ఆ భరత మహారాజు ఈ భూమండలాన్ని దాదాపు 36,000 సంవత్సరాలు పరిపాలిస్తే ఆ ఇలావర్త వర్షమే భరత వర్షం అయింది. అందుకే సంకల్పం చెప్తే ఏం చెప్తారు? భరత వర్షే భరతఖండే అని కదా. ఇప్పుడు మనం 36,000 సంవత్సరాలు అనగానే కింద కామెంట్ పెట్టేస్తారు, 36,000 సంవత్సరాల. ఇప్పుడు మీరు ఒక చెంబు లేకపోతే ఒక మగ్గు నీళ్లు తీసి చీమల గుంపు మీద ఇలా కొడితే వాటికి ఏమొచ్చినట్టు చెప్పండి? పెద్ద వరద వచ్చినట్టేగా. నీకు చెంబుని నీళ్ళు, కానీ దానికి పెద్ద వరద. అలా మనకిది చిన్న కాలం, మన లైఫ్ స్పాన్ 100 లేదనుకోండి పేరుకి. కానీ పూర్వం వాళ్ళ ఆయుర్దాయం వేరే ఉండేది, వాళ్ళ హైట్లు కూడా వేరే ఉండేవి, వాళ్ళ క్యాలిబర్ వేరే ఉండేది. నువ్వు నీ స్థాయిలోనే ఆలోచిస్తే ఎలా? మీకు ఉదాహరణ ఇస్తే బాగా పట్టుకుంటారు. రామాయణంలో
సుందరకాండలో హనుమంతుడు నేను వాటిని చూశాను అని ఒక ఏనుగు గురించి చెప్తాడు. ఆ ఏనుగుకి 4 టస్క్స్, 4 కొమ్ములు ఉండే, 4 దంతాలు. మీరు అనొచ్చు రామాయణం కల్పితమని. కుదరదు. ఎందుకని? అవి దొరికినాయి, ఆధారాలు ఉన్నాయి కాబట్టి. అలా మెన్షన్ చేసిన గ్రంథం ఓన్లీ రామాయణం. అంటే రామాయణం ఎప్పటిది మీరంటే నెట్లో కొట్టచ్చు. ఆ 4 దంతాలుండే ఏనుగుల యొక్క స్కల్ చాలా కోట్ల సంవత్సరాల క్రితం. గురుగారు మీరు అలా కూడా చూడొచ్చు.